ఇదే జనవరినే కదా రాముడే కదా వాటాన్ని ఇనాగ్రేషన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాస్యతే అని మనకు రామాయణం చెప్తోంది. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరాలు, దశవర్ష శతాని చ అంటే 10,000 సంవత్సరాలు, అంటే మొత్తం 11,000 సంవత్సరాలు రాముడు రాజ్య పరిపాలన చేసిందట. చేసినప్పుడు దానిలో సూత్ర పంచక పాలనమని ద్రవ్యసూత్రం, ప్రజాసూత్రం, బంధుసూత్రం సదైవచ, ప్రకృతి సూత్రంతో కర్తవ్యం, సూత్ర పంచక పాలనం అని చెప్తాడు. రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిన తర్వాత తీసుకురావడానికి భరతుడు వెళతాడు. వెళ్ళినప్పుడు అడుగుతాడు, రాజ్యంలో ఉండేటువంటి ఒక చెట్లన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయా? ఎవరైనా కూడా కొమ్మలు విరవడం కానీ ఆకులు దింపడం కానీ లేదు కదా అంటాడు. అంటే విరవకూడదు అని మనకు బోధించినట్టు. ప్రకృతి అంటే పర్వతాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయా అని అడుగుతాడు. అంటే ఏ పర్వతంలోంచి ఒక శిలారాయి తీయడం లేదు కదా అంటుంటాడు. ఆ తర్వాత ప్రతి వాళ్ళు కూడా, ప్రజలందరూ కూడా వాళ్ళ జన్మదినోత్సవ సందర్భంగా, వివాహ మహోత్సవ సందర్భంగా ఒక్కొక్క ప్రజ, ఒక్కొక్క పౌరుడు 5 చెట్టు పెడుతున్నాడా ప్రతి సంవత్సరం. అధికారులందరూ కూడా చిన్న చిన్న గ్రామాలలో తమ యొక్క ప్రజలు ఎంత సంఖ్యలో ఉన్నారో అన్ని చెట్లు అధికారి పెడుతున్నాడా అని అడుగుతారు. అంటే పెట్టాలి అని మనకు చెప్పినట్టుగా. దాని తర్వాత భరత, ప్రజలందరూ కూడా సురక్షితంగా పరిపాలిస్తున్నారు కదా మీరు, మరి ఎవరి దగ్గర ఎంతెంత పన్ను వసూలు చేస్తున్నారు అంటే చెప్తారు భరతుడు. యత సమానంతో కర్తవ్యం నకర్తవ్యం పురుష సంహిత, ఒక్కొక్కరిని బట్టి వసూలు చేస్తున్నా అని చెప్తే, వేదశాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఉపాధ్యాయుల దగ్గర 3% పన్నులు వసూలు చేస్తున్నారు కదా అంటే అంతే వసూలు చేయాలి. వ్యవసాయదారులకు తతపంచం ప్రయుచ్యతే, వ్యవసాయదారుల దగ్గర 5% పన్ను వసూలు చేస్తున్నారా? ఉద్యోగినాం రాజసచ్చైవ అష్టభాగం ప్రకీర్తిత, రాజోద్యోగం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఉద్యోగస్తుల దగ్గర, వాళ్ళ దగ్గర 8% వసూలు చేస్తున్నారా? అట్లాగే మరి చిన్న చిన్న రాజులు ఉన్నారు కదా, ఆ రాజులందరూ కూడా పరిపాలిస్తుంటే వాళ్ళందరి దగ్గర 24
24% వసూలు చేస్తున్నారా పన్ను? అంటే ఎవరి దగ్గర ఎట్లా వసూలు చేయాలి? తతద్ద్రవ్యాన్ని సర్వాణి తతద్దానే ప్రయిచ్చతి. మనకు వచ్చినటువంటి పన్నులను 5 భాగాలు చేస్తున్నారా? మరి ఒకటి, ఎప్పటికీ కూడా ఇది ఎవరికి చెప్తున్నా అంటే మన కుటుంబ సభ్యులకే చెప్తున్నాడు రాముడు. ప్రతి ఇంట్లో ఇట్లాగే ఉండాలి. ఒక భాగం ఎప్పటికి తీయకుండా ఉండేటువంటి మూలధనం. ఎన్ని సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినా ధనాన్ని ముట్టకూడదు. ఒకటి. రెండవది కుటుంబ పోషణ, అంటే రాజ్య పోషణ కోసం వినియోగం చేసే భాగం. మూడవది యుద్ధాలు వచ్చినప్పుడు, అవసరాలు, అత్యవసరాలు అయినప్పుడు వాడుకునే ద్రవ్యం, 3వ భాగం. నాలుగవది ప్రజా రక్షణ కోసం, అంటే కుటుంబ పోషణ కోసం వాడేటువంటిది 4వ భాగం. పంచభాగే తదర్థంచ, అంటే 5వ భాగాన్ని 2 భాగాలు చేస్తే ఒకటేమో దాన భాగం అవుతుంది, రెండవదేమో ఆశ్రమాలను కానీ ఆలయాలను కానీ పోషించడానికి భాగం అవుతుంది. ఇలాగే జరుగుతుందా భరత అని అడుగుతారు. అంటే ఎవరికి చెప్పినట్టు ఈ సూత్రం అంటే ప్రజలందరికీ చెప్పినట్టు. రామచంద్రమూర్తి తాను 2 గంటలన్నర భగవద్గీత ఉపదేశం చేయడానికి ద్వాపరయుగంలో 11,000 సంవత్సరాలు తన ఆచరణ ద్వారా చూపించి తర్వాత 2.5 గంటలు భగవద్గీతోపదేశం చేశాడు అని. అందుకే ప్రాచీనంలో వర్తక సూత్రంలో కూడా ఎవరైనా కూడా డబ్బు అడిగినా, డబ్బు ఇచ్చినా తిరిగి ఇచ్చే స్థితి ఉంటేనే ఇవి సుమా తతః పునఃప్రవృత్తంతే తద్దానం పరమం మమ. ఇచ్చే స్థితి పాపం ఆయనకు లేకపోతే సహాయం చేయి. 5,000 అడిగితే 5 రూపాయలు ఇచ్చి నమస్కారం చేసింది. అయ్యా నేను నీకు ఇవ్వ, నువ్వు నాకు ఇవ్వకు, ఎక్కడికి మన స్నేహం చిరస్థాయిగా ఉండాలి. ఎవరు చెప్పింది ఇదంతా విషయం అంటే శ్రీమద్ రామాయణంలో తెలిసింది. అట్లాగే మన ఇక్కడ ఉండే యాజమాన్యం అంతా కూడా రామచంద్రమూర్తినే నమ్ముకొని ఆయన యొక్క నీడ లోపల సుమారుగా 25 సంవత్సరాల కాలాన్ని ఈ ద్రవ్యం యొక్క లావాదేవీలలో గడుపుతూ ఉన్నారనగా శ్రీరామ రక్షగా ఈ ధనము, ఈ సంపత్తు ఎప్పటికీ కూడా సుస్థిర కాలం అందరికీ అందేట్టుగా ఉండి వాళ్ళు కూడా హితమైనటువంటి యొక్క మంచి ఉన్నతమైన స్థానానికి రావాలని సర్వసంపదలు ఇచ్చే స్వామి శ్రీరామచంద్రుడు. అందుకే ఆయనకు అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహం. కుటుంబంలో ఆనందము ఉండాలి, ఆరోగ్యము ఉండాలి, ఐశ్వర్యము ఉండాలి, సంతానము ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆ తర్వాత ఇతరులకు సహాయ సహకారాలు చేసేటువంటి యొక్క మనస్సు కలిగి ఉండాలి. సంపూర్ణమైనటువంటి సంపదలతోని వర్ధిల్లాలి అంటే ఎవరిని పట్టుకోవాలంటే మొదలు ఆంజనేయుని పట్టుకోవాలి, తర్వాత రామచంద్రమూర్తి ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ స్వాములు వీరందరూ కూడా యజమానులకు రక్షగా ఉండి రక్షించి కటాక్షించుగాక అని భగవంతుని ప్రార్థన చేస్తారు. జై శ్రీరామ్.